ప్రైజ్ ది లార్డ్. బాగున్నారు కదా? మనం ఈరోజు కూడా కలుసుకొని దేవుని యొక్క మాటలు చెప్పుకోవటానికి ఆయుష్ ఆరోగ్యాన్ని దేవుడిచ్చారు. అందరి బట్టి దేవుని నామానికే మహిమ కలుగును గాక. మరి ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దామా? ప్రార్థన చేసుకుందాం. ఏసే తండ్రి, స్తోత్రమయ్యా. అయ్యా, మీ సన్నిధికి వచ్చాం నైనా. నీ మాటలు వినటానికి, నీ పాఠాలు మేము నేర్చుకోవటానికి మీ సన్నిధికి వచ్చాం. అయ్యా, ఈ దినం ఏం మాట్లాడతారో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ పొంది మా ఆత్మలకు క్షేమము కలగచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. అంటే దేవుని దగ్గర మనమందరము కూడా విశ్వాసంగా మార్చబడ్డాం, రక్షింపబడినటువంటి వారంగా మనమున్నాం. ఎలా? దేవుడు ఒక మాట అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో. ఏమంటారండి? 3వ అధ్యాయంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అంటాడు. మరి నీతిమంతులు ఒక్కరు కూడా లేనప్పుడు మనం ఎలా రక్షింపబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా? ఒకసారి వాక్యంలోకి వద్దానండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదివినట్లయితే, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము అని అంటాడు. అవునండి, మనము ఉచితముగా నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డాము అని అంటే, ఆయనను నమ్ముట ద్వారా, ఆయన విశ్వాసం ఉంచుట ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము అనే విషయాన్ని మనము రోమీయులకు రాసిన పత్రికలో మనము చూస్తూ ఉన్నాం. అయితే మనము నీతిమంతులుగా ఎప్పుడైతే మనం విశ్వసించి నీతిమంతులుగా ఎప్పుడు ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డామో, ఇలా నీతిమంతులు ఉండటము ద్వారా ఏం జరుగుతుంది, నీతిమంతులుగా మార్చబడటం ద్వారా ఏమవుతుంది అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేయాలని ఇష్టపడుతున్నాం. రండి, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుతున్నా. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరం, భక్తిహీనుడు నశించినప్పుడు ఉత్సాహధ్వని పుట్టును అని రాయబడింది. అవునండి, నీతిమంతులు వర్ధిల్లితే, నీతిమంతులు ప్రబలితే, నీతిమంతులు ఎక్కువగా ఉంటే పట్టణానికి సంతోషమంట. మనం ఉన్నటువంటి పట్టణానికి ఆనందము కలుగుతుందంట, ఉత్సాహం కలుగుతుందట. అయితే దుష్టులు, భక్తిహీనులు నశించేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఉత్సాహధ్వని పుడుతుందంట. నీతిమంతులు ఉంటే సంతోషము, ఆనందము, ఉత్సాహము. భక్తిహీనులు నశిస్తే వాళ్ళు సంతోషిస్తారట. అబ్బా, చాలా మంది దగ్గర మనం వింటాం, వీడు చచ్చిందే మేలబ్బా, వీడు బతికుంటే అంత సర్వనాశనమే అంటుంటారు కదా. అంటే ఆ దుష్టుల యొక్క చావును కూడా సంతోషించేవారు చాలామంది ఉన్నారు. అది మనకు వాక్యంలోనే రాయబడింది. కాబట్టి దుష్టులు వీడు చస్తేనే మేలు అని తల్లిదండ్రులు కూడా అనుకునేటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు బిడ్డలు. అలాంటి స్థితిలో నుంచి మనము నీతిమంతులుగా, ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనము వర్ధిల్లితే, మనము ప్రబలితే, మనం ఎక్కువ మంది అయితే నీతిమంతులుగా, అంటే మన క్రియలు, మాటలు అన్నీ మార్చబడతాయి కదా. కాబట్టి మనం వర్ధిల్లినప్పుడు పట్టణమంతా కూడా సంతోషిస్తుందట, ఆనందిస్తుంది. కాబట్టి మనల్ని బట్టి పట్టణాలే సంతోషకరంగా ఉండాలి అని దేవుడు ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి మరి హెబ్రీయులకు రాసిన పత్రికలోనికి వస్తే, అక్కడ హేబేల్ గురించి మనకు రాయబడింది. 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతున్నా. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఇక్కడ 2 మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, అతడు అర్పించినటువంటి అర్పణ ద్వారా సాక్ష్యం వచ్చింది. ఏమర్పించాడు హేబేలు? శ్రేష్టమైనటువంటి మరి మందలో నుంచి ఒక గొర్రెపిల్లను తీసుకొచ్చి అర్పించినట్టుగా మనం చూస్తాం. మందలో నుంచి శ్రేష్టమైనది. ఎప్పుడైతే మనము నీతిమంతులుగా మార్చబడతామో, మారు మనసు పొందుతామో, క్రీస్తు యేసు రక్తంలో కడగబడతామో, అప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం కదా. కాబట్టి ఎవరైతే ఆ విధంగా నీతిమంతులుగా తీర్చబడ్డారో వాళ్ళు శ్రేష్టమైనవి దేవుని యొద్దకు తీసుకొని రావాలి. అప్పుడు మంచి సాక్ష్యము మనము కలిగి ఉంటాం. ఎప్పుడైతే మంచి సాక్ష్యము కలిగి ఉంటామో అప్పుడు
మన ప్రక్కన వారు కానీ, మన పట్టణస్థులు కానీ, తెలియని వారికి కానీ ఆ సాక్ష్య జీవితాన్ని బట్టి వారు మనల్ని ప్రేమించేవారిగా, మనల్ని బట్టి వారు సంతోషించేటువంటి వారిగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎవరో తెలియదు కానీ వాళ్ళు మనల్ని బట్టి వారు సంతోషిస్తారు, మనల్ని బట్టి వారు ఆనందిస్తారు. అవునండి, మంచి సాక్ష్య జీవితము కలిగి ఉండటం అనేది ప్రతి నీతిమంతునికి కూడా తగినది అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సాక్ష్య జీవితము కలిగి ఉన్నామా, లేకపోతే మారు మనస్సు పొందినాము అని సాక్ష్యం లేకుండా జీవిస్తూ ఉన్నారా? క్రైస్తవులు అని చెప్పుకున్నటువంటి వారు అనేకులు సాక్ష్యం లేదండి, సాక్ష్యం లేదు. వాళ్ళు దేవుని బైబిల్ పట్టుకొని వెళ్తారు కానీ వాళ్ళని చూస్తేనే అసహ్యం అనిపిస్తుంది అనేటువంటి వారు ఉన్నారు. కాబట్టి క్రైస్తవులను పేరు పెట్టుకొని మీకు దూషణ కాదు, దేవునికి కూడా దూషణ కలిగేటట్టుగా జీవించకూడదు. మంచి సాక్ష్యము కలిగి హేబేలు తను చేసిన క్రియను బట్టి, తను శ్రేష్టమైనది దేవునికి అర్పించటాన్ని బట్టి మంచి సాక్ష్యము పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే తన వృత్తి పొంది కూడా విశ్వాసమును బట్టి తను ఏం చేశాడంటే విశ్వాసమును బట్టి మనతో మాట్లాడుతున్నట్టుగా వ్రాయబడి ఉన్నది. అవునండి, మన విశ్వాసము అధికము కావాలి. మనము రోజు కూడా మన విశ్వాసం క్రీస్తులో అధికము కావాలి. విశ్వాసము నుంచి అధిక విశ్వాసంలోనికి మనం వెళ్ళేటువంటి వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈ ఒక కార్యము నీ జీవితంలో జరిగిందంటే దేవుడి కార్యం చేశాడు, ఇంకొక గొప్ప కార్యం కూడా నా పట్ల చేస్తాడనే విశ్వాసాన్ని మనము అధికముగా ఉంచుకునేటువంటి వారంగా మనం ఉండాలి. హేబేలు తన విశ్వాసమును బట్టి మనతో మాట్లాడుతున్నట్టుగా దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మంచి సాక్ష్య జీవితము కలిగి ఉన్నావా? క్రైస్తవుడని పేరు పెట్టుకొని ఉన్నావు, క్రైస్తవురాలుగా ఉన్నావు, మరి సాక్ష్య జీవితం కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. రండి, మనం అక్కడ యాకోబు పత్రికను చూస్తే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాన్ని చదువుతున్నా. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా అని ఇక్కడ రాయబడింది. అవునండి, క్రియలు వలన విశ్వాసము నిష్ఫలమైనదని నువ్వు తెలుసుకున్నావు. కేవలము క్రియలు మాత్రమే ఉంటే సరిపోతుందా? విశ్వాసం లేకుండా, ఏ విషయాల్లో విశ్వాసం లేకుండా అనుకుంటా దేవుడు ఏం చేస్తాలే, ఏముందిలే అన్నట్టుగా ఉండి నేను రక్షింపడ్డాను, మందిరానికి వెళ్తున్నాను, మందిరంకి వెళ్ళి కానుకిస్తున్నానా, పోయినానా, వచ్చినానా అన్నట్లుంటే క్రియలు లేకపోతే అవిశ్వాసం వ్యర్థమే కదా, అది నిష్ఫలమైందే కదా. అది దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు కేవలము మందిరానికి మాత్రమే ఆదివారపు క్రైస్తవురాలుగానే ఉండి క్రియలు మార్చబడకుండా అలా ఉంటే దేవుడికి మహిమకరం లేదు, సాక్ష్య జీవితం లేదు అక్కడ. సాక్ష్య జీవితము, క్రియలతో సాక్ష్య జీవితం మనం సంపాదించుకోవచ్చు. క్రియలు ఉన్నాయా? నువ్వెంత చేసినా కూడా నీ క్రియ మారకపోతే అది నిష్ఫలమే, నరకానికి వెళ్తాము. దానికి ప్రతిఫలం ఏంటి? క్రియలు మారకపోతే నరకమే. నీ విశ్వాసం లేకపోతే ఎందుకు? నరకమే కదా. కాబట్టి ఆ నరకం నుంచి తప్పించుకోవడానికి కదా మనం ఎంత ప్రయాసపడుతుంది. కాబట్టి కేవలము నువ్వు పోవటము రావటంతోనే, ఆ క్రియతోనే నువ్వు ముగించుకోవద్దు. దేవునికి ఇవ్వవలసిన శ్రేష్టమైనటువంటి సమయాన్ని కానీ, శ్రేష్టమైనది ఏదైనా కానీ నీ జీవితాన్ని దేవునికి అర్పించి మంచి సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. విశ్వాసమును బట్టి హేబేలు మాట్లాడినట్టుగా విశ్వాసమును బట్టి మనము కూడా ఇతరులకు మాదిరికరమైనటువంటి సాక్ష్య జీవితము మనం సంపాదించుకోవాలి. ఇక్కడ అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి అర్పించాడు. ఒక క్రియ వచ్చింది, అది చాలా కష్టమైనటువంటి క్రియ. దేవుడు అబ్రహాముకి ఇష్టమైనది అడిగాడు. దేవుడు ఇష్టమైనది లేక ఇచ్చినది దాన్నే దేవుడు అడిగాడు. అవునండి, నీకు లేక నీకు ఇచ్చినది, లేకపోతే నువ్వు ప్రేమించేది దేవుడు ఏమని పరీక్ష పెడితే నువ్వు ఇవ్వగలవా? నాకు ఇష్టమైనది నీకోదేమో అలానే చేస్తాడు. ఆస్తిని అమ్మి అందరికి పంచిపెట్టమంటే ఏం చేశాడు? ఆ ఆస్తిని నేను ఎలా అని మొక్కలు చిన్న బుచ్చుకొని వెళ్ళిపోయాడు. పరలోకాన్ని వదిలేశాడు, దేవుడిని వదిలేశాడు. నేను పరలోక రాజ్యం పోవడానికి నేను ఏం చేయాలో చెప్పు ప్రభు అని పరిగెత్తి వచ్చి అడిగినాడు. నీ ఆస్తిని, అంటే తన మనసంతా దేని మీద ఉంది? ఆస్తి మీద ఉంది. కాబట్టి అందుకని దేవుడు ఏమన్నాడు? ఆస్తిని అమ్మేసే అన్నాడు. నీ మనస్సు దేని మీద కేంద్రీకృతమైందో, నువ్వు దేనినైతే, నీకోదేమో ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమించినా కూడా నువ్వు పరలోక రాజ్యం పోవడానికి అది ఆటంకరంగా ఉంటుంది.
అందుకని నికోదేముకి ఏమని చెప్పాడు, నువ్వు ఆస్తిని అందరికి పనిచేసేయాలి. అంటే ఆస్తిని మొత్తం ఏమని దేవుడు ఆ ఇంటెన్షన్ కాదు, కానీ నువ్వు ప్రేమించేది దేవుని కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించొద్దు అని అక్కడ మాట్లాడుతున్నాడు. కానీ తన ముఖము చిన్నబుచ్చుకొని అడిగిన క్వశ్చన్ ఏంటి, పరలోక రాజ్యం పోవాలని. పరలోక రాజ్యం వద్దు, ఏమి వద్దు, నా ఆస్తే నాకు కావాలి. తను చనిపోతే ఆస్తి అంతా వెంట వస్తుందా? ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి దేవుని కంటే మించినది ఏది కూడా ఉండదు. అబ్రహాము ప్రేమించినది, నీకొక్కగానొక్క కుమారుడు నాకు ఇస్తావా అన్నాడు. బలి చేస్తావా? చేస్తాను ప్రభు అన్నాడు. ఎంతగా ప్రేమించింది, బలిపీఠం మీద పెట్టాడు. నువ్వు బలిపీఠం మీద పెట్టగలవా? దాన్ని దహించగలవా? దాన్ని నువ్వు కత్తితో నరకగలవా? బలి అంటే ఏంటి? నరకటమే కదా. కాబట్టి నువ్వు దాన్ని నరికేస్తావా? నీకు ఇష్టమైంది దేవునికి ఇవ్వమంటే ఇవ్వటానికి, బలి ఇవ్వటానికి నీకు ఇష్టమేనా? బలిపీఠం మీద పెట్టు, నీకు ఇష్టమైంది బలిపీఠం మీద పెట్టు. దేవుడు దాన్ని తీసుకోవడానికి కాదు, కానీ ఏం చేస్తాడంటే నువ్వు నీ ప్రేమ ఎంత ఉన్నదో, నీ విశ్వాసం ఎంత ఉందో పరీక్షిస్తాడు. క్రియలు లేని విశ్వాసం మృతము, విశ్వాసము లేని క్రియలు కూడా మృతమే. దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు, నీ విశ్వాసమును పరీక్షించినప్పుడు మనము దానిలో నెగ్గవలసినటువంటి వారంగా ఉన్నాం. నీతిమంతుడు ప్రబలితే పట్టణమునకు సంతోషం. కేవలం నువ్వు రక్షణ పొందినావని నీవు నీతిమంతుడిగా నీ ఎందుకు నీవే పెట్టుకుంటే పట్టణమునకు క్షేమము లేదు, నీ కుటుంబానికి క్షేమం లేదు, సంతోషం లేదు. సంతోషం నీ ఇంటికి కావాలి, నీకు కావాలి, పట్టణానికి కావాలని దేవుడు ఇష్టం. అందుకే నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్చినటువంటి దేవుడిగా ఉన్నాడు. చూడండి, అక్కడే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నా. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగ చేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియో గ్రహించుతున్నావా? పరిపూర్ణము కావాలి అని అంటే రెండు మనకు ఉండాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనం మరి చదువుతున్నా. నీతిమంతులు ప్రబలినప్పుడు ప్రజలు సంతోషింతురు, దుష్టుడు ఏలునప్పుడు ప్రజలు నిట్టూర్పు విడుతురు. దుష్టులు ఏలితే ఏమవుతుందండి? ప్రజలు నిట్టూర్పులు విడుస్తారట. ఇప్పుడు చాలామంది ఉద్యోగంలో పై అధికారులు కొంతమంది టీస్ చేస్తూ ఉంటారు, సతాయిస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? చాలా బాధ అనిపిస్తుంది. నేను కూడా నా ఉద్యోగం చేసేటప్పుడు నా పై అధికారులందరూ కూడా నన్ను చాలా టీస్ చేశారు. ఎందుకంటే వాళ్ళు చెప్పినట్లుగా నేను చేయటం లేదు. నేను అది చేయను, ఇది చేయను, అక్కడ సంతకం పెట్టను, ఇక్కడ సంతకం పెట్టను, నేను అలా చెయ్యను, నేను అలా ఫ్రాడ్ చేయను అని చెప్పి మనం నీతిగా ఉన్నప్పుడు లోకం ఒప్పుకోదు. కానీ దేవుడు చెప్తాడు, నీతిగా నువ్వు ఉంటే వారికి సంతోషం కలుగుతుంది, ప్రజలకు సంతోషం కలుగుతుంది. కానీ నేను చేసిన ఉద్యోగంలో నా దగ్గర ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలా సంతోషించేవారు, చాలా ఆనందించేవారు. పేరెంట్స్ వచ్చి ఎంత ఆనందించేవారు, వారు ఎంత ఆనందమో సంతోషమో వారు నా దగ్గర ఉన్నట్టు పిల్లలందరికీ ఎంత సంతోషం కలిగించినాను నేను. కానీ నా పైన ఉన్నటువంటి వారు ఏం చేస్తున్నారంటే, నువ్వు ఇలా చేయొద్దు, నువ్వు ఇలా పెట్టద్దు, నువ్వు ఇలా చేయకూడదు. గవర్నమెంట్ ఎలా చెప్తే అలా చేస్తాను, నేను అంతే, అలాగే చేస్తాను, నేను ఇట్లా చెయ్యను అని నేను స్ట్రిక్ట్గా కూర్చున్నా. చాలా అంటే నా మీద కేసులు పెట్టారు, చాలా చేశారు. కానీ అలా దుష్టుడు ఏలుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మనము ఒక్కొక్క శ్రమ కలుగుతుంది మనకు. కానీ ఆ శ్రమలో మనము దేవుణ్ణి విడిచిపెట్టద్దు. అక్కడ లాభమే కావచ్చు, కానీ దాన్ని బట్టి దేవుణ్ణి వదలకూడదు. అక్కడ మనం నష్టపడినా పర్లేదు, సాక్ష్యము కాపాడుకోవాలి. అది నా జీవితం ప్రాక్టికల్గా చెప్తున్నా. నేను సాక్ష్యము కాపాడుకున్నా. అక్కడ ఎంతమంది అధికారులు టీస్ చేసినా, నా సహ ఉద్యోగులు నన్ను టీస్ చేసినా, ఎంతమంది టీస్ చేసినా నేను నా నీతిని నేను వదలలేదు, నా పట్టుదలని నేను వదలలేదు, నా దేవుణ్ణి నేను వదలలా. సాక్షిగా జీవించాను కాబట్టే తర్వాత వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక మోడల్గా నన్ను పెట్టుకున్నారు. అవునండి, మరి మన ఆహారాన్ని నీటి మీద వేస్తే చాలా కాలం తర్వాత దాని ఫలితం తెలుస్తుంది అంటాడు ప్రసంగి గ్రంథంలో. కాబట్టి మనం అప్పటికి కొంచెం కష్టపడినా కూడా మన నీతిని వదలొద్దు. నువ్వు శ్రమలో ఉన్నావు, నీ ఉద్యోగంలో శ్రమలో ఉన్నావు, నువ్వు ఉన్నటువంటి ఇంటిలో శ్రమలో ఉన్నావు, నీ బంధువుల మిత్రుల ద్వారా నిందించడం ద్వారా, శ్రమ పెట్టడం ద్వారా నువ్వు చాలా వేదనలో ఉన్నావు తెలుసు. కానీ దేవుడు కూడా చూస్తున్నాడు. కానీ నీవు దానిలో నమ్మకంగా విశ్వాసాన్ని వదలకుండా ఉన్నట్లయితే నీవు సంతోషపడతావు. తర్వాత నీకు పరలోక రాజ్యంలో గొప్ప స్థానం ఉంటుంది. అంతేకాదు ఇతరులకు కూడా పట్టణము సంతోషపడుతుంది అని
అని దేవుడు ఇక్కడ మాట. దుష్టుడు ఏలునప్పుడు అని రాయబడింది. దుష్టుడు ప్రజలు నిట్టూర్పులు వదులుతారు. ఎన్నిసార్లు నేను ఏడ్చాను. అవునండి, అయినా కూడా మన విశ్వాసాన్ని వదలకూడదు. పట్టుదలగా మన నీతిని మన సాక్ష్యాన్ని మనం అక్కడ కాపాడుకుంటూ ఉన్నాం. సాక్ష్యాన్ని కాపాడుకుంటావు. ఆ విధంగా నీ ఉద్యోగంలో కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి మధ్య కావచ్చు, నీ బంధుమిత్రుల మధ్య కావచ్చు, నువ్వు ఒక్కదమే రక్షింపబడి ఉండవచ్చు. నీ బంధుమిత్రుల్లో వాళ్ళందరూ కూడా నేను ఎంతో శ్రమల పాలు నిందల పాలు చేస్తూ ఉండొచ్చు, కానీ నీతిని వదలద్దు, యేసయ్యను వదలద్దు. యేసయ్యను ప్రేమించు. దేవుడు నీకు ఎంత గొప్ప బహుమానాలు దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. రండి, కీర్తనల గ్రంథం 34:17 ఎందుకు నీతిమంతుల ప్రభువుల ద్వారా పట్టణం సంతోషిస్తుంది అని అంటే, ఎందుకు ఉత్సహిస్తుంది అని అంటే, ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు ఒక మాట. 34:17 నీతిమంతుల మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని రాయబడింది. అవునండి, నీతిమంతులు ఏం చేస్తారో తెలుసా? ఎవరైనా బాధలు చూసినప్పుడు, శ్రమలు చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వారి కోసం ప్రార్థన చేస్తారు. వారి కోసమే వారు ప్రార్థన చేసుకోవటం కాదు, ఇతరుల కోసం కూడా వాళ్ళు ప్రార్థన చేసేటువంటి వారిగా ఉన్నారు. అబ్రహాం ఏమైందండి, లోతు అక్కడ సొదొమ గొమొర్రాలో ఆడ నశించిపోతుంటే అబ్రహాం ఏం చేస్తాడు? లోతు కోసం మొరపెట్టుకున్నాడు. ప్రభువా రక్షించయ్యా అని లోతు కోసం మొరపెట్టుకోలేదా? లోతు కోసం మొరపెట్టుకున్నాడు కదా. అలాగే మోషే ఇశ్రాయేలు ఎన్నోసార్లు తప్పు చేసినప్పుడు, దేవా వాళ్ళని శిక్షించొద్దు, నేను శిక్షిస్తాను, ఎమోషన్ అడ్డు తొలగన్నప్పుడు నేను అడ్డు తొలగను ప్రభువా అంటాడు. కొన్నిసార్లు ఏమంటాడు, వాళ్ళని రక్షించబోతే ఇంక నేనెందుకు, నా పేరు కూడా తుడిపెట్టు జీవగ్రంథంలో అంటాడు కదా. అవునండి, అంతగా దేవుడు మోషే ప్రార్థన ఎన్నిసార్లు ఇశ్రాయేలు జనాంగంలో కాపాడినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు తప్పిదాలు చేస్తుంటే ప్రార్థన ఎవరు చేస్తున్నారు? ఇక్కడ నీతిమంతులు చేస్తున్నారు. నీతిమంతులను బట్టి అక్కడ వాళ్ళు రక్షింపబడుతున్నారు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన బట్టి దేశము క్షేమంగా ఉంటుంది, నీ పట్టణము క్షేమంగా ఉంటుంది, నీ బిడ్డలు క్షేమంగా ఉంటున్నారు, నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నీతిమంతురాలివి. ఇది ఖచ్చితమైన మాట. క్రీస్తు యేసు రక్తంలో నువ్వు కడగబడ్డావు కనుక నువ్వు నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించే దేవుడిగా ఉన్నాడు కనుక నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నువ్వు నీతిమంతుడు కనుక నీ ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మోషే ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలును రక్షించినట్టుగా ఎలీషా ఎన్నిసార్లు ప్రార్థించలేదండి ఇతరుల కోసం కదా. అట్లా బైబిల్లో ఎన్ని లేవండి మనకు. పౌలు గారు ప్రార్థించలేదు, అనేక మంది భక్తులు ఇతరుల కోసం. సమూయేలు మరి ఇశ్రాయేలు ఎన్నిసార్లు మరి ప్రార్థించలేదు సమూయేలు ప్రవక్త. కాబట్టి నీతిమంతులు ఇతరుల కోసం ప్రార్థిస్తారు. వాళ్ళు ఆ శ్రమల నుంచి, బాధల నుంచి, వేదన నుంచి తప్పించబడతారు. కాబట్టి నీతిమంతులు ఉండాలి, దేశంలో ఉండాలి, నీతిమంతులు పట్టణంలో ఉండాలి, నీతిమంతులు మన స్ట్రీట్లో ఉండాలి, నీతిమంతులు మన దేశంలో ప్రబలాలి. ఎవరు నీతిమంతులు? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారిని ఉచితంగా నీతిమంతులుగా తీరుస్తానన్నాడు దేవుడు. కాబట్టి నీతిమంతులు ప్రతి ఒక్కరు నీతిమంతులుగా మార్చబడేటట్టుగా నీవు ప్రార్థన చేయాలి, మనము ప్రార్థన చేయాలి. క్రీస్తు యేసు దగ్గరికి నడిపించబడేటట్టుగా మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. నీతిమంతులు ప్రబలుట దేశము పట్టణానికి సంతోషం అంటారు. ఎందుకంటే వాళ్ళు దేశం కోసం ప్రార్థిస్తారు. కాబట్టి దేశం కోసమే కాదు, ప్రపంచ యావత్తు కోసం వాళ్ళు ప్రార్థించేవారుగా ఉన్నారు కనుక నీతిమంతులు మన దేశంలో, మన పట్టణాల్లో, ప్రపంచ యావత్తులో ఉండాలని దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. నువ్వు నీతిమంతుడు కనుక ఆ విధంగా ప్రార్థన చేస్తున్నావా? ఇతరుల కోసం నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా? రండి, సామెతల గ్రంథం 10:31 చూస్తే, నీతిమంతుల నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరిగివేయబడును అంటున్నాడు. నీతిమంతుల నోరు జ్ఞానోపదేశమును చేయను అంటున్నాడు. జ్ఞానమును ఉపదేశించేటువంటిదిగా ఉంటుంది నీతిమంతుల యొక్క నోరు. ఎవరైనా తప్పు చేస్తుంటే అలా చేయొద్దు, తప్పు చేయొద్దు, అలా తప్పు చేస్తే శిక్షకు గురైతా అని చెప్తారు. అదే కానీ దుష్టులు ఏం చేస్తారంటే ఏం తప్పు ఉందిలే, దాంట్లో చేయటంలో తప్పేముందిలే అని ఆ యొక్క చెడు కార్యాన్ని సమర్థిస్తూ ఉంటారు. కాబట్టి మనస్సు మారితే ఏమవుతుందంటే నీతిమంతుడిగా మారినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇతరుల సరిచేయాలని చూస్తారు, ఇతరుల తప్పులోనికి పోకుండా చేస్తారు, ఇతరుల తప్పులను సరిచేసేటువంటి వారిగా ఉంటారు. ఉపదేశము చేస్తారు, మంచి ఉపదేశం, మంచి మార్గంలో నడువు అని చెప్తారు. హల్లెలూయా. కాబట్టి నీవు ఎలా ఉండాలి? నీవు నీతిమంతురాలు కనుక
ఇతరులు తప్పు మార్గంలో వెళ్ళేటువంటి వారికి మంచి ఉపదేశం చేసేటువంటి వారంగా మనం ఉండాలి. ఖచ్చితంగా నువ్వు చేస్తూ ఉన్నావు, ఖచ్చితంగా నీ బిడ్డలకు చెప్తున్నావు, నీ భర్తకు చెప్తున్నావు, నీ భార్యకు చెప్తున్నావు, నీ బంధుమిత్రులకు చెప్తున్నావు. అందుని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో నీ ఇంట్లో ఉన్న సర్వెంట్స్కి కానీ, నీకు పరిచయమైనటువంటి వారికి కానీ ఏదో ఒక రూపమున దేవుని యొక్క సువార్తను ప్రకటించి నీ యొక్క సాక్ష్యాన్ని నువ్వు చెప్తున్నావు కనుక ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా వాళ్ళు దీవించబడతారు, నీ ద్వారా వాళ్ళు, నీ సాక్ష్యము ద్వారా వారు పరలోక రాజ్యానికి అర్హులుగా మార్చబడతారు. ఏదో ఒకరోజు మార్చబడతారని నమ్మికను ఉండి వాళ్ళు ఎవరికైతే చెప్పావో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని నువ్వు ప్రార్థన చేయాలి. జ్ఞానోపదేశము చేసినటువంటి నోరుగా నీతిమంతుల యొక్క నోరు ఉండాలి. ఆ విధంగా ఒకవేళ లేకపోతే ఈ దినమునను ఆ విధంగా ప్రభువా నా యొక్క నోరు మంచి జ్ఞానమును ఉపదేశించేటువంటి నోరుగా నా నోటిని మార్చని నువ్వు ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకుంటావా? ఆ విధంగా తీర్మానం చేసుకోగలిగితే దేవుడు మంచి ఉపదేశాన్ని నీ నోటిలో నుంచి బయటకు తీసుకొస్తారు. రండి, అక్కడే కీర్తన గ్రంథం 48:3 చూస్తే, నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక, వారు మహానందము పొందుదురుగాక అంటున్నాడు భక్తుడు. అక్కడ ఎన్ని మాటలున్నాయి చూడండి. నీతిమంతులు సంతోషించాలి, దేవుని సన్నిధిలో ఉల్లసించాలి, తర్వాత మహానందము పొందుదురుగాక. నీతిమంతులకి ఎన్ని ఉంటాయి తెలుసా? సంతోషిస్తారు, ఉల్లసిస్తారు, మహానందము పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం, ఆనందం, ఉల్లాసం ఎవరికి ఉంది అంటే దేవునిలోనే ఉందండి. లోకంలో ఎక్కడ కూడా లేదు. అది అనుభవించే వారికే ఉంది. పరిశుద్ధాత్మ శక్తి చేతను నింపబడితే, ఆత్మచేతను ఎప్పుడైతే అభిషేకించబడతావో, దేవునిలో ఎప్పుడైతే ఆ ఆధిక్యతను నువ్వు పొందుకుంటావో, ఎంత ఆనందం ఉంటుందో దేవుని సన్నిధిలో ఉంటే, ఎంత సంతోషం ఉంటుందో దేవుని సన్నిధిలో ఉంటే. నీకు ఇష్టమైనటువంటి ఏదైనా భోజనం కానీ, ఇష్టమైనది ఏది తీసుకున్నా దానిలో కొంచెంసేపే ఉంటుంది కానీ నీకు సంతోషం. కానీ దేవునిలో ఉన్నటువంటి సంతోషం, దేవునిలో ఉన్నటువంటి ఆనందం, అది చెప్పన సఖ్యమైనటువంటి ఆనందం ఉంటుంది. అది అనుభవించే వారికే తెలుస్తుంది. నేను అలాంటి సంతోషాన్ని నేను అనుభవించాలని, ఇంకా అనుభవించాలని నాకు ఆశ. కానీ నీవు కూడా నీతిమంతుడుగా ఉన్నావు కాబట్టి అలాంటి ఆశను కలిగి ఉన్నావా? రండి, అక్కడ ప్రసంగి గ్రంథం 3:12 మనం చదువుకున్నట్లయితే, కావున సంతోషంగా ఉండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది ఏది నరులకు లేదని నేను తెలుసుకుంటేనే అంటాడు. అవునండి, ఏంటుంది శ్రేష్టమైనది? ఇక్కడ సులభం చెప్తున్నాడు. నేను అన్నీ అనుభవించాను. ఏం చెప్పా శ్రేష్టమైనది అనంటే సంతోషంగా ఉండేది శ్రేష్టమైనది అంటున్నాడు. బ్రతుకు సుఖంగా వెళ్ళబుచ్చేది సంతోషంగా ఉండటం అనేది అంతకంటే శ్రేష్టమైనది ఇంకేముంది? అవును, దేవునిలో సంతోషంగా ఆనందం, లోకమంతా అనుభవించే దానికంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, సంతోషం తిరిగి రాదు అని అక్కడ భక్తుడు అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండగా, ఈ లోకల్ ఎక్కడ లేదండి సంతోష ఆనందము. నీకు ఏదైనా సంతోష ఆనందం కలిగిస్తూ ఉందనంటే అది 2-3 నిమిషాలు, 1 గంట 2 గంటలు నీకు కలిగిస్తుంది. తర్వాత నీకు దుఃఖం, వేదన ఉంటుంది. ఏదో ఒకటి నిన్ను చుట్టుకొని నిన్ను వేధిస్తుంది. కాబట్టి దేవునిలోనికి రా, నీతిమంతుడిగా మార్చబడు. నీతిమంతులు ఎంతగా సంతోష ఆనందాన్ని వారు దేవుని సన్నిధిలో అనుభవిస్తారు. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 8-9 మనం చూసినట్లయితే, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు, ఇప్పుడు ఆయనను కనులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యము మహిమాయుక్తమునైన సంతోషము కలవారై ఆనందించుచున్నారు. ఇప్పుడు నీవు దేవునిలో ఎంత ఆనందం, సంతోషం ఉన్నది అంటే నువ్వు దేవునితో పెట్టుకున్నటువంటి సంబంధము, నువ్వు నీతిమంతుడిగా మార్చబెట్టము. ఆయన నీతిమంతుడు కనుక నువ్వు కూడా నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా ఉన్నావు కనుకనే ఎంత చెప్పనసఖ్యమైనటువంటి సంతోషం నీకు కలుగుతుందని దేవుడు చెప్తాడు. హల్లెలూయా చెప్పండి. ఇంత సంతోష ఆనందం దేవునిలో నువ్వు అనుభవిస్తున్నావు అని అంటే ఈ లోకంలో ఎక్కడ లేదు. కనీసం మన బిడ్డల ద్వారా మనకు సంతోషం ఉండదండి, మన తల్లిదండ్రుల ద్వారా మనకు సంతోషం ఉండదు. కానీ దేవుడిచ్చే సంతోషం అంత గొప్పదిగా ఉంటుంది. మరి అంత గొప్ప సంతోషం నీకు కావాలినా? చూడండి 33:1 కీర్తనలో మనం చూసుకుంటాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. స్తుతి చేయండి నీతిమంతులారా.
మీరంతా దేవుని స్తుతించండి, ఆనందించండి, దేవుని సన్నిధిలో ఆరాధించండి. ఇంకా ఎంత ఆనందం కలుగుతుందో ఒక్కసారి చూడండి. దేవుని స్తుతించటం, దేవుని ఆరాధించటం ఎంతో గొప్ప విషయం అది. సామెతలు 11:11లో యథార్థవంతుల దీవెన వలన పట్టణమునకు కీర్తి కలుగును అంటుంది. పట్టణానికి కీర్తి కలగాలంటే మనం యథార్థంగా నీతిమంతులుగా మనం జీవించాలని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వు నీతిమంతురాలుగా ఉన్నావా? యథార్థవంతులుగా ఉన్నావా? పట్టణానికి సంతోషాన్ని కలిగించి కీర్తిని కలిగించేటువంటి వారుగా మనమందరము ఉందాం. ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందామా? యేసయ్య తండ్రి స్తోత్రమయ్యా, మహాపరిశుద్ధమైన దేవా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. అయా ప్రభా, మమ్మల్ని నీతిమంతులుగా ఉచితంగా మీరు తీర్చారు ప్రభా, మీకు వందనాలు తండ్రి. అయితే మీలో అనేకులు ప్రభా క్రియలు లేని విశ్వాసం ఉంది, విశ్వాసం లేని క్రియలు ఉన్నాయి ప్రభా. కనికరించి ప్రభా, వారిని కనికరించి క్రియలు విశ్వాసం చేత నీ సన్నిధిలో సంతోషించి ఆనందించే బిడ్డలుగా ఉండగలటికి సహాయం చేయండి ప్రభా. ఎవరు ఏ అక్కర్లో ఉన్నారో ప్రతి అక్కరు తీర్చండి నాయన. విశ్వాసము చేత సమస్తమును వారి అక్కర్లు ప్రభా నీ దగ్గర తీర్చుకోగలటకు సహాయం చేయండి. దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిలోనికి తీసుకురండి. మెండైన ప్రభా నీ కృపావర్షము చేత వారిని నింపి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you. Praise the Lord.